భారత రాజ్యాంగ నిర్మాతలు అంత దూరదృష్టితో ఆలోచించి మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి ఆ రాజ్యాంగ కమిటీలో పేరు ఒకరిద్దరిది పైకి చెప్తాం. నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదని చెప్పినా, రాజకీయం మాట్లాడదలుచుకోలేదని చెప్పినాను. కాబట్టి ఆ కమిటీలో కూడా ఆ రోజుల్లో కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చే కంటే ముందు భారత రాజ్యాంగాన్ని రచించాల్సినటువంటి కమిటీలో కూడా 15 మంది మాతృమూర్తులు యాక్టివ్ రోల్ తీసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులైనటువంటి మాతృమూర్తులు ఆ రోజు భారత రాజ్యాంగ రచనా కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఉన్న 75 మంది కమిటీలో ఆ 15 మంది మాతృమూర్తులు కూడా మహిళలకు సంబంధించినటువంటి అనేక అంశాలని చాలా స్పష్టం చేసింది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత చాలా మంది చెప్తారు, మాటలు చెప్పమంటే చాలా గొప్పగా చెప్తారు, ఆకాశంలో సగం, భూమి మీద సగం, అన్నిట్లో సగం అంటారు. కానీ అవకాశం వచ్చిన కాడ మాత్రం సగం కూర్చోబెట్టేందుకు వేదిక మీద మహిళలకి సగ స్థానంలో సమస్థానంలో సీట్లు ఇవ్వడానికి మాత్రం అటు రాజకీయ పార్టీలు, ఇటు కోర్టులు, అటు వాళ్ళు, ఇటు వీళ్ళు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ నోటీస్ వస్తుంది రఘునందన్ రావుకి. ఎవరికి ఇష్టం ఉండదు అట్లా. హక్కులు అడిగేందుకు మా అక్క చెల్లెళ్ళకి కూడా కొంచెం భయం ఉంటుంది. అందుకని ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మనందరం ఏ స్త్రీ ఓటుకు అయితే పురుషుని ఓటుకి సమానంగా హక్కు కలిగి ఉందని చెప్పి నాటి భారత రాజ్యాంగ నిర్మాతలు చెప్పిండ్రో అట్లే రేపటి రాజకీయాల లోపల కూడా మీ సంఖ్య పెరగాలని, మీరు కూడా నరేంద్ర మోడీ గారు కోరుకున్నట్టు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన నారీవందన శక్తి బిల్లాగా 33% కాదు, ఇంకా మీ సంఖ్య చట్టసభలలో పెరిగి 50% దాకా మీరు ఎదగాలని, ఆ దిశగా మాతృమూర్తులందరూ కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఈ సాయం సంధ్య వేళ ఈ సత్సంగం పూట మా అక్కాజీలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. 75 వసంతాలు జరుపుకుంటున్న భారతదేశానికి రాజ్యాంగం వచ్చి ప్రపంచంలో అతిపెద్ద డెమోక్రసీ, దాదాపు 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రకరకాల భాషలు, రకరకాల వేషాలు, రకరకాలైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి భోజనపు అలవాట్లు, ఇవన్నీ ఈ దేశాన్ని కలిపి ఉంచుతుంది. ఆ కలిపి ఉంచడానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం భాస్కర్ యోగి గారు ముంగట పెట్టుకున్నట్టు మాకు పార్లమెంట్ లో ఒక పుస్తకం ఉంటది, భారత రాజ్యాంగం అని. ఆ రాజ్యాంగం ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ జాతుల్ని, మనుషుల్ని, కులాల్ని, మతాల్ని అన్నింటిని కలిపి మనల్ని ఒక సంగమంగా మనమందరం ఒకటైనటువంటి భావనతోటి ముందుకు తీసుకెళ్తుంది భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు అయినాయి. మాకెందుకు బిడ్డ రాజ్యాంగం గురించి అని కూడా మళ్ళీ చాలా మంది అనుకుంటారు. ఓటేసిన ఎట్లయితే అవసరం లేదనుకుంటారో, రాజకీయం ఎట్లా అవసరం లేదనుకుంటారో చాలా మంది ప్రజలకి భారత రాజ్యాంగం గురించి తెలియదు. బాధాకరం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనకు 2 తారీఖులలో యాదికి వస్తాయి. 1 వారి వర్ధంతి, 2 వారి జయంతి రోజు పోయి దండలేసుడు తప్ప ఒక్కసారన్నా భారత రాజ్యాంగం మనకేమిచ్చింది, మనం ఏం చేయాలి, ఎట్లుండాలి అనేటువంటి విషయంలో ప్రజలందరికీ కూడా క్లాస్ రూమ్లలో చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం, భావితరాలకి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. 7.5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ప్రజలకి రాజ్యాంగం ఏమి ఇచ్చింది, రాజ్యాంగానికి ఎవరు తూట్లు పొడిచిరు అనేటువంటి విషయాల్ని తెలియజేయకపోతే, ప్రజల్ని ఇంకా చైతన్యవంతుల్ని చేయకపోతే ఆ తప్పెవరిది అవుతుంది అంటే అది రాజకీయ నాయకులది అవుతుంది తప్ప ఇంకొకరిది కాదు. అందుకనే సవినయంగా నేను మీకు అందరికి కూడా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన, మా ఊరు జనాభా కూడా గింత ఉండదు, ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన, మా ఇంట్లో కనీసం ఎవరు వార్డు మెంబర్లు కూడా లేరు. ఆ స్థితి నుంచి ఇలా నేను ఈ దేశంలో సర్వోన్నత స్థానం, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేటువంటి ఒక భారత పార్లమెంట్ లోపల అడుగు పెట్టడానికి అవకాశం కల్పించింది ఏంటంటే అది భారత రాజ్యాంగం తప్ప ఇంకొకటి కాదు. మా నాన్నలు, మా తాతలు, ముత్తాతలు ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేకపోయినప్పటికీ కూడా ఒక సామాన్య టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన నేను అంచెలంచెలుగా ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తే నన్ను రాష్ట్ర శాసనసభతో పాటు ఈ దేశ సర్వోన్నత డెమోక్రసీ ఆఫ్ ద టెంపుల్ డెమోక్రసీ అని చెప్పుకున్న పార్లమెంట్ దాకా పంపించిన గొప్ప ఘనత ఎవరిదంటే ఓటేసినటువంటి ఓటర్ మహాశైలి తప్ప ఇంకొకటి కాదు. అందుకని దయించి నేను చేసేటువంటి అప్పీల్, ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, పల్లెటూర్లకు పోతే నాకు చాలాసార్లు ఓటింగ్ సరళ రోజు పోతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే 90 ఏళ్ల ముసలవ్వ నడవడానికి కూడా చేత కాదు, కుంటుకుంటా దేక్కుంటా మనమని సాయం తీసుకొని వచ్చి కట్టెపడుకొని లోపలికి వచ్చి ఓటేసిపోతుంది. ఎందుకవ్వ నీకు ఈ కష్టం, ఈ వయసులో ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఏమంటది, బిడ్డ నేను ఓటేయకపోతే ఈ దేశ జనాభా లెక్కలల్లా నేను లేనట్టు ఉంటది కదా బిడ్డ, అందుకని ఓటేస్తున్నా అంటది. ఆ 90 ఏళ్ళ అవ్వ మన భారత రాజ్యాంగానికి స్ఫూర్తి. అంత గొప్ప నిర్ణయం తీసుకొని బెడ్ మీదకి వెళ్ళి, స్ట్రెచ్చర్ మీదకి వెళ్ళి మన్మల్ల సహాయంతో వచ్చి అనేక మంది పండు ముసళ్ళు ఓటేస్తారు. కానీ దురదృష్టం, చదువుకున్న వాళ్ళు, బంజారా హిల్స్ లో ఉండేటోళ్ళు, జూబ్లీ హిల్స్ లో ఉండేటోళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్ళు, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేసేటోళ్ళకి ఓటేసే రోజు అంటే అది ఏంటంటే దురదృష్టం, సెలవు రోజు అనుకొని 3 రోజులు సెలవులు పెట్టి భార్య పిల్లలతో బయటికి పోయేటువంటి దుస్థితి ఈ దేశ డెమోక్రసీకి వచ్చింది. ఇది మంచిది కాదు. దయచేసి
ఇది మంచిది కాదు. మనం దేవుని ఎట్లయితే పూజిస్తామో మన దేశ రాజ్యాంగాన్ని కూడా అట్లే పూజించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులే మనల్ని ఈరోజు ఇంత స్థితి దాకా తీసుకొచ్చినాయి. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి అనేక మంది సామాన్యులు అసామాన్యమైనటువంటి చరిత్రను సృష్టించి భారత పార్లమెంట్ లోపల అడుగుపెట్టిండ్రు. కొందరికి వారసత్వంగా రావచ్చు, తాత నుంచి, తండ్రి నుంచి, ముత్తాతల నుంచి అట్లా వారసత్వంగా కొందరు పార్లమెంట్ సభ్యులుగా వస్తే, ఏ వారసత్వం లేని నాలాంటి అనేక మంది పేదలు, నిరుపేద కుటుంబంలో పుట్టినోళ్ళు అక్షరాన్ని ఆయుధంగా, అక్షరాన్ని పెట్టుబడిగా పెట్టుకొని నాలాంటి చాలా మంది ఏమవసరం అనేది పార్లమెంట్ లోపల చర్చలు జరిపి ముందుకు పంపిస్తూ ఉంటారు. అట్లాంటి గొప్ప సభకి మనం ఓటేసి పంపాలన్నా, ఎవరో ఓటేయకుండా పంపించేటువంటి పెద్దవాళ్ళు పోయి అక్కడ ఏదో రాజ్యాంగాన్ని ఇంకేదో చేయాలనేటువంటి విషయం లోపల మనకు ఒక స్పష్టత ఉండాలి. ఈ దేశంలో 100% పోలింగ్ జరిగిన ఊర్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెడితే పటమని 10 ఊర్లు దొరికాయి మనకి. ఏమైంది? మిగతా వాళ్ళందరూ ఎటుపోతున్నారు? ఎందుకు ఓట్లేస్తలేరు? 70% ఓటింగ్ దాటిందంటే టీవీలలో చెప్తారు. పరిగి నియోజకవర్గంలో 70% దాటిన ఓటింగ్ అని. ఇంకా 30 మంది ఆడిపోయారని అడగాలి మనం. అడగాలనా వద్దా? లేరా వాళ్ళు దేశ జనాభాలో? వాళ్ళకి బాధ్యత లేదా? ఒక ఓటుతో సర్పంచ్లు ఓడిపోతారు, కొన్నిసార్లు 2-3 ఓట్లతో ఓడిపోతారు. నా జీవితంలోనే నేను 3 ఓట్లతో ఒకసారి ఎమ్మెల్సీ కూడా ఓడిపోయినటువంటి సందర్భం ఉంది. అందుకని నేను ఏమంటున్నా అంటే, నేను ఒక్కరిని వేయకపోతే ఏమవుతుంది బిడ్డ? నీ ఒక్క ఓటు కూడా కొన్నిసార్లు ఈ దేశ రాజకీయాల్ని తారుమారు చేస్తాయి. గౌరవనీయులు వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన ఒక సందర్భంలో, ఇవాళ మీరు చూస్తుంటారు, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ని రిజైన్ చేయమంటే చేయడు, సర్పంచ్ని రిజైన్ చేయమంటే చేయడు. నన్ను 5 ఏళ్ల కోసం ఓట్లేసి 20 నేను బరాబర్ ఇట్లే ఉంటా అంటాడు. అవసరం ఉంటే పార్టీ మారుతా అంటాడు, పైసలు పెట్టుబడి పెడతా అంటాడు, ఇంకేదో చేస్తా అంటాడు. కానీ నీతికి నిజాయితీకి దర్పణంగా ఒక్క ఓటు కొనుక్కోవడం పెద్ద కష్టం కాదు ఆ రోజు ఉన్నటువంటి ప్రధాని, ఈ దేశ ప్రధాని గౌరవనీయులు వాజ్పేయి గారికి. కానీ రాజకీయాల్లో నీతికి నిదర్శనంగా నిలబడాలని చెప్పి, ఒక ఓటు నాకు వచ్చినా రాకున్నా సరే, నా పదవి ఉన్నా పోయినా సరే అని చెప్పి ఆదర్శం. అది ఈ దేశ రాజ్యాంగం మనకిచ్చినటువంటి గొప్ప స్పిరిట్. ఈ దేశ రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్పిరిట్. అందుకని ఆ రాజ్యాంగం యొక్క 75వ సంవత్సరం సందర్భంగా మనం అందరం కూడా విజ్ఞప్తి చేయాలి. ఊర్లలో కూడా ఎక్కడికక్కడ రాజ్యాంగం మీద చర్చ జరపాలి. రఘునందన్ రావు పదే రాజ్యాంగం గురించి ఎందుకు మాట్లాడుతుండంటే, ఈ దేశంలో ఈ భూమి మీద, ఈ గాలి మీద, ఈ నీళ్ల మీద, ఈ చదువు మీద, ఈ ఉద్యోగాల మీద, ఈ పోటీ చేసేటువంటి పని విధానం మీద, ప్రతి దాని మీద కూడా నీకు హక్కు కల్పించినటువంటి పుస్తకం ఏమైనా ఉంది ఈ దేశంలో అంటే అది భారత రాజ్యాంగం తప్ప ఇంకొకటి కాదు. ఎవరం పనిచేసినా, ఏ రాజకీయ పార్టీ పనిచేసినా, ఏ కోర్టు పనిచేసినా, ఏ సెక్రటరియట్ పనిచేసినా, ఏ సంస్థ పనిచేసినా ఈ దేశంలో అది పనిచేయాల్సింది భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అందుకని దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేది మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి. నాకు పింఛన్ వస్తలేదు బిడ్డ, నాకు ఇల్లు వస్తలేదు బిడ్డ, నా పొలానికి రైతు బంధు వస్తలేదు బిడ్డ, నాకు రైతు భరోసా వస్తలేదు బిడ్డ అనేటువంటి అంశాల గురించి ఊర్లలో ఎంత చర్చ జరుగుతుందో అంతకంటే ఎక్కువ చర్చ దేని మీద జరగాలంటే ఈ దేశ రాజ్యాంగం మీద, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కుల మీద మనం ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి. ఏది మంచి ఏది చెడు అనేది మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ పేరులోనే ఉంది సత్సంగం. అందుకని ఏది మంచి ఏది చెడో చెప్తే మంచి వైపు మీరంతా నడవడానికి ముందడుగులు వేస్తారనేటువంటి ఒక లక్ష్యంతో నేను చర్చను అటువైపే తీసుకుపోతా ఉన్నా. చిన్నగా ఉన్నప్పుడు మాకైనా జరిగిన అనుభవం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకు కూడా అదే అనుభవం జరుగుతుంది. ఇప్పుడు అంటే కట్టెల పొయ్యిలు తక్కువైనా ఎత్తు మీద కడుతున్నారు, స్టవ్లు, టీపాయిలు అన్ని వచ్చినాయి, గ్యాస్ స్టవ్లు వచ్చినాయి కాబట్టి అనుభవం ఉండదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వండేటప్పుడు కట్టెల పొయ్యి మీద వండేది. జనరల్గా 1, 2, 3, 4 ఏళ్ల దాకా ఆ మంట ఏంది, నిప్పేంది, దాని విలువెళ్ళింది తెలియనప్పుడు అంబాడుకుంటూ పోయే పిల్లగాడు కూడా ఆడు ఎర్రగా మండుతుందని పొయ్యి దిక్కు పోయే ప్రయత్నం చేస్తాడు. తల్లి ఏం చేస్తుంది, కొడుకు పొయ్యి దగ్గరికి వస్తే కాలుతాడని ఒకసారి మెల్లగా ఎత్తుకొచ్చి దూరం దించుతుంది. బిడ్డను విడిదికు రాకు అని చెప్పి ఏదో వారికి అర్థమయ్యే భాషలు చెప్తుంది. పోయి మళ్ళీ వంట పని చేస్తుంటది. ఈ లోపల 2వ సారి 3వ సారి కూడా పిల్లగాడికి పోయింది అనుకో, 4వ సారి తల్లి ఈపులో 2 జరిచి చేస్తుంది. ఎందుకు? ఆ శేఖ తాకితే పిల్లగానికి అర్థమవుతుంది, అమ్మో ఇదేదో కాలుతుంది, దీని దగ్గరికి పోవద్దు అనేటువంటి ఒక ప్రాక్టికల్ అనుభవం వస్తుంది అని చెప్పి తల్లి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏ తల్లి కూడా తన పిల్లల్ని నిప్పుకు ఆహుతి చేయాలని కోరుకుంటారా? భయపెట్టాలనుకుంటుంది. ఒక్కసారి ప్రేమగా దించుతుంది, 2 సార్లు దించుతుంది, 3 సార్లు దించుతుంది. అయినా ఈ పిల్లగాడు అంటే పొయ్యి దిక్కువ ఎర్రగా మంట మంచి కనబడుతుంది కాబట్టి అటు దిక్కు పోవాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ తల్లి 2 వేసి మంట దగ్గరికి తీసుకుపోయి వేడి చూపిస్తుంది. అంటే అమ్మ మాకేమి నేర్పిస్తుంది? బిడ్డాడికి వస్తే కాలుతావు, జాగ్రత్తగా ఉండని నేర్పిస్తుంది. ఇగో ఇది మంచి, ఇది చెడు బిడ్డ అని నేర్పిస్తుంది. రాజకీయ నాయకులైన మేము, ఈ దేశానికి రాజకీయాలని నాయకుల్ని తయారు చేసేటువంటి మీరు కూడా సత్సంగం పేరిట అన్ని గ్రామాల లోపల ఇట్లా మన దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద చర్చ జరగాలి. ఏది మంచి ఏది చెడు అనేది మనం ప్రజలకు చెప్పాలి. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత
ఇంకా బిడ్డ నాకు ఇల్లు లేదని దరఖాస్తులు ఇచ్చి ఎప్పటికీ 1978లో ఒక ప్రధానమంత్రి చెప్తాడు గరీబోళ్ళు లేకుండా చేయాలి ఈ దేశంలో అని చెప్తారు. 1978లో గరీబీ హటావో అని చెప్పినటువంటి దేశం ఇది. 1978కి వెళ్ళి ఇలా 2025కి వచ్చినాం. ఆడ 22 ఏళ్ళు, ఇటు 25 ఏళ్ళు. ఎన్నేళ్ళు అయినాయి? మొత్తం 47 ఏళ్ళు అయినాయి. 1978లో గరీబీ హటావో అని నినాదం ఇస్తే అప్పుడున్నటువంటి పాలకులకు ఏమర్థమైందంటే గరీబోళ్ళని తీసుకుపోయి ఊరవతల పెట్టుకుని గుడిసెలు వేసిరు అని అర్థమైంది.